తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అర్ధరాత్రి మట్టిలారీ ఢీకుని రాజు వర్మ అనే యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. మరొకరికి గాయాలయ్యాయి. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. అనుమతులు లేకుండా రాత్రిపూట అక్రమ మట్టి తవ్వకాలు కొనసాగించడంపై జక్కంపూడి రాజా మండిపడ్డారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు జక్కంపూడి రాజా. వైఎస్ఆర్సీపీ నేతలతో ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఏంటి అక్కడ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి అంటూ అప్డేట్ చూస్తున్నాం. ఈ మట్టి మాఫియా ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఇదే కనిపిస్తోంది. ఏంటి అక్కడ పరిస్థితి, అప్డేట్ చెప్పండి. హరి, రాత్రి జరిగిన సంఘటన ఇది. ఇక్కడ మట్టిలారీ ఢీకొని రాజువర్మ అనే యువకుడైతే మృతి చెందాడు. ఇంకో యువకునికి తీవ్ర గాయాలు పాలయ్యాయి. ఈ నేపథ్యంలో యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరైతే బాధితులు ఉన్నారో బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటే మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రాత్రి నుంచి కూడా ఇక్కడ బైఠాయించి మనం డెడ్ బాడీని కూడా చూస్తున్నాము. డెడ్ బాడీ కూడా ఇక్కడే ఉంది. డెడ్ బాడీ పక్కనే ఉన్నారు. రాత్రి నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు. ఇప్పటిదాకా ఎవరైతే ఈ సంఘటనకు పాల్పడ్డ వాహనం ఉందో దానికి సంబంధించి కానీ మట్టి మాఫియాకి సంబంధించి కానీ ఇంతవరకు ఎవరు కూడా వచ్చి దీనికి సంబంధించి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని అయితే పూర్తి స్థాయిలో చెప్పకపోవడంతో ఆయన ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈలోగా బాడీని తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తారు. దాంతో గ్రామస్తులతో సహా మాజీ ఎమ్మెల్యే రాజా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సార్, చెప్పండి, గడిచినటువంటి 2 ఏళ్ళుగా రాజానగరం నియోజకవర్గంలో ప్రత్యేకించి పెద్ద ఎత్తున మట్టి మాఫియా నడుస్తూ ఉంది. ఈ ఒక్క కోరుకొండ మండలంలో దాదాపుగా 22 గ్రామాలు ఉంటాయి. 22 గ్రామాలకు గాను 14 చెరువుల్లో ఒక ఓబులాపురం మైనింగ్ స్థాయిలో ఒక్కొక్క చెరువులో 6 నుంచి 7 200 మిషన్లు పెట్టి వందల కొద్ది లారీలు, బహుశా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి టిప్పర్ లారీలు అన్నీ కూడా ఈ మండలంలోనే ఉండుంటాయేమో. బహుశా చిన్న చిన్న ఇరుకు రోడ్లలో ఓవర్లోడ్ వేసుకుని ఇష్టానుసారంగా డ్రైవింగ్లు చేస్తూ తాగి డ్రైవింగ్లు చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న రాత్రి నర్సాపురం గ్రామానికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ నొక్క అప్పారావు గారు, ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, పాపం అతనికి కూడా ఆరోగ్యం బాగుంటలేదు. పైగా తిరిగి ఒక్కగానొక్క కొడుకు, 2 పిల్లలు కూడా లేరు. ఆ కొడుకు రాత్రి ఏదో క్యాటరింగ్ పని మీద అని చెప్పి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి కోరుకొని వెళ్తుంటే మధ్యలో మట్టి లారీ యాక్సిడెంట్ అవ్వడం, స్పాట్లో ఇక్కడే అతను చనిపోవడం. మరొక వ్యక్తి ఏమో రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసాం. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఒక రోజుకి కనీసం అంటే ఈ ప్రభుత్వంలో ఈ కూటమి నాయకులు ₹1 కోటి అర్జిస్తూ ఉన్నారు కేవలం ఈ మట్టి మాఫియా పేరు చెప్పి. ఒక రోజుకి సంబంధించినటువంటి ఆదాయాన్ని చనిపోయినటువంటి బాధిత కుటుంబానికి సాయం చేయండి అని చెప్పి నేను నిన్న రాత్రి నుంచి రోడ్ల మీద పడిగాపులు కాస్తూ, ముఖ్యంగా ఎస్సీస్ పాపం 100 మంది ఆడవాళ్ళు కూడా, ఇంట్లో ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చి వీళ్ళ దయనీయమైనటువంటి పరిస్థితి, హృదయ విదారకమైనటువంటి పరిస్థితి చూసి రోడ్ల మీదకి వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళే ఈ కుటుంబానికి న్యాయం చేయండి అని అడిగితే లాఠీ చార్జీలు చేసి బరి తెగించేసినటువంటి ఈ కూటమి పాలకులు ఆఖరికి పోలీసు వాళ్ళని అడ్డు పెట్టుకుని లాఠీ చార్జీలు చేయించి మరి బలవంతంగా ఈడ్చుకెళ్ళేటటువంటి కార్యక్రమం జరుగుతోంది. తక్షణమే ఎప్పుడైనా ప్రభుత్వం స్పందించి చనిపోయినటువంటి కుటుంబానికి న్యాయం జరగాలి. లేనటువంటి పక్షంలో ఏదో బలవంతంగా ఈ క్షణానికి వాళ్ళ చేతిలో లాఠీలు ఉన్నాయనో లేకపోతే తోటాలు ఉన్నాయో అని చెప్పో ఇష్టానుసారంగా ప్రవర్తించి బలవంతంగా లాక్కెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా రేపటి నుంచి మాత్రం ప్రతి పోలీస్ అధికారి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం 365 రోజులు వాళ్ళని రోడ్డు మీద పెట్టేటటువంటి కార్యక్రమమే చేస్తాం. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ఎందుకుంది? ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, బాధితులకి న్యాయం చేయడానికి. అంతే తప్పితే మట్టి మాఫియాలకి వాళ్ళకి వత్తాసు పలకడానికో, వాళ్ళ తరపున వాళ్ళకి సెక్యూర్ చేస్తూ, వాళ్ళని సేఫ్ గార్డ్ చేస్తూ, వాళ్ళు చేసేటటువంటి అక్రమ దందాలకి వీళ్ళు వెనకాలండి నడిపించేటటువంటి దానికి కాదు. వాళ్ళ స్పష్టం కళ్ళెదురు కనిపిస్తూ ఉన్నాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్తిగా ఫెయిల్యూర్. కేవలం ఏదో ఒక 100 క్యూబిక్ మీటర్లు 50 క్యూబిక్ మీటర్లు అని చెప్పి పర్మిషన్ పెడతారు ఎవరో ఒక అమాయకుడి పేరు మీద. అక్కడి నుంచి తీసుకొచ్చి వేల కొద్ది క్యూబిక్ మీటర్లు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకి తీసుకెళ్ళి వేసేటటువంటి కార్యక్రమం. మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కళ్ళు అప్పగించుకుని చూస్తూ ఉన్నారు.
మరో పక్కన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ హెవీ లోడ్లు వెళ్తున్నప్పటికీ కూడా వాళ్ళు కూడా ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎంటైర్ మొత్తం వ్యవస్థ అంతా కూడా కళ్ళు అప్పగించుకుని వాళ్ళు ఏం చేసుకున్నా కూడా నోరు మూసుకుని చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది మంచి పద్ధతి కాదు. తక్షణమే దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. బాధిత కుటుంబానికి నిన్నటి రాత్రి నుంచి కూడా చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి ₹1,00,00,000 అంటే కేవలం ఒక్కరోజు ఆదాయం. ఒక్కరోజు ఈ 14 చెరువుల మీద ఈ మండలంలో జరుగుతున్నటువంటి మాఫియాకి ఒక రోజుకి ఎంత అయితే వస్తుందో ఆ ఒక